హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మనం శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, 2025వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, వాటి తిథులేంటి, తర్వాత నక్షత్రాలు ఏంటి, మొత్తం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం శ్రావణ మాసం 2025వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూద్దాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం. ఇప్పుడు వచ్చేసి మనకి శ్రావణ మాసం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే జూలై 25, 2025 శుక్రవారం నుండి ఆగస్టు 23, 2025 శనివారం వరకు ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభం తిథి మరియు ముగింపు తిథి ఈ 2025వ సంవత్సరంలో ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. జూలై 25, 2025 శుక్రవారం రాత్రి 12:40 పాడ్యమి తిథిలో ప్రారంభమై ఆగస్టు 23, 2025 శనివారం ఉదయం 11:36 అమావాస్య తిథిలో ముగింపు అవుతుంది. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వెరైటీ రెసిపీస్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఈ 2025వ సంవత్సరంలో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రావణ మాసంలో మనకి ఈ 2025వ సంవత్సరంలో మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం మొదటి శ్రావణ మంగళవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఎప్పుడు వచ్చింది అంటే మనకి జూలై 29, 2025 తిథి చవితి, నక్షత్రం ఉత్తర నక్షత్రం. తర్వాత రెండవ శ్రావణ మంగళవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. రెండవ శ్రావణ మంగళవారం మనకి ఆగస్టు 5, 2025వ సంవత్సరం, తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. తర్వాత వచ్చేసి మనం మూడవ శ్రావణ మంగళవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు జరుపుకుంటామో ఇప్పుడు చూసేద్దాము. నేను మీకు శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆగస్టు 12, 2025 తదియా తిథి పూర్వభద్ర నక్షత్రం రోజున వచ్చింది. తర్వాత వచ్చేసి 4వ శ్రావణ మంగళవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. మనకి ఆగస్టు 19, 2025 ఏకాదశి తిథి, నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం రోజున వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే శ్రావణ మాసంలో మనకి ఎంతో స్పెషల్ అయినటువంటి శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి మనకి ఈ 2025వ సంవత్సరంలో అనేది తెలుసుకుందాము. మనకి శ్రావణ మాసంలో 2025వ సంవత్సరంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు అనేవి వచ్చాయి 2025 సంవత్సరంలో. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మనం. మొదటి శ్రావణ శుక్రవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాము. ఎప్పుడు వచ్చిందంటే జూలై 25, 2025 పాడ్యమి తిథి, నక్షత్రం వచ్చేసి మనకి పుష్యమి నక్షత్రం. తర్వాత రెండవ శ్రావణ శుక్రవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. రెండవ శ్రావణ శుక్రవారం మనకి ఆగస్టు 1, 2025 అష్టమి తిథి స్వాతి నక్షత్రం రోజున వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం మూడవ శ్రావణ శుక్రవారం ఎప్పుడు వచ్చింది ఈ 2025వ సంవత్సరంలో. ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, దానిలో మంచి స్పెషల్ రెసిపీస్ ఉంటే ఖచ్చితంగా చూడండి. తర్వాత వచ్చేసి మనకి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, 2025 చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున జరుపుకుంటాము. తర్వాత వచ్చేసి 4వ శ్రావణ శుక్రవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మనకి 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, 2025 సప్తమి తిథి అశ్విని నక్షత్రం రోజున మనకి వచ్చింది. తర్వాత వచ్చేసి 5వ శ్రావణ శుక్రవారం 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆగస్టు 22, 2025 చతుర్దశి తిథి రోజున ఆశ్లేష నక్షత్రం రోజున వచ్చింది.
తర్వాత వచ్చేసి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏదంటే వరలక్ష్మి వ్రతం కదా. వరలక్ష్మి వ్రతం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు ఆగస్టు 8, 2025 శుక్రవారం రోజున వచ్చింది. అంటే మనకి ఇది 2 డేస్గా వచ్చింది, కానీ మనం ఆగస్టు 8నే జరుపుకుంటాము. ఎందుకనేది చూడండి. వరలక్ష్మి వ్రతం తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఈ 2025 సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో చూడండి. చతుర్దశి తిథి ప్రారంభం వచ్చేసి ఆగస్టు 7, 2025 గురువారం మధ్యాహ్నం 2:28 ప్రారంభమై ఆగస్టు 8, 2025 శుక్రవారం మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం అనేది మ్యాక్సిమం మనం 2వ శ్రావణ శుక్రవారం రోజున చేసుకుంటాం, కానీ ఈ సంవత్సరం మనకి 3వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాం. అది కూడా ఆగస్టు 8న మనం జరుపుకుంటాము. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుంది కదా. షేర్ కూడా చేయండి. ఇంకా నేను శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను, ఇంకా ప్లేలిస్ట్ ఇచ్చాను, లాస్ట్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.